హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఆల్రెడీ మనము డే సిరీస్ లో కంటిన్యూ చేస్తున్నాం. అందులో భాగంగానే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈ సిరీస్ లో కంటిన్యూ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ రిలేటెడ్ టు హిస్టరీ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హూ గేవ్ ద టైటిల్ మహాత్మా టు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి మహాత్మా అనే టైటిల్ ని ఎవరిచ్చారు? ఇక్కడ మహాత్మా గాంధీకి చాలా టైటిల్స్ ఉన్నాయి. అందులో ఈ మహాత్మా అనే టైటిల్ ని ఎవరిచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీకి మహాత్మా అనే టైటిల్ ని ఇచ్చాడు. తర్వాత ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే టైటిల్ ని సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు. ఇప్పుడు మహాత్మా గాంధీని మనం ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్తాం కదా, ఆ టైటిల్ ని ఎవరిచ్చారు అంటే సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. ఇంకా మనము వీళ్ళందరి గురించి డిఫరెంట్ టైటిల్స్ అనేవి ఉన్నాయి. సో మనం నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేసేటప్పుడు వాటి గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1 to 1 ఆన్సర్ ఏంటి? మహాత్మా అనే టైటిల్ ని మహాత్మా గాంధీకి ఎవరిచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the official language patronized by the Gupta Empire was. గుప్తా సామ్రాజ్యం ఆదరించిన అధికారిక భాష ఏది? ఇందులో గుప్తా ఎంపైర్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు మన ఇండియాలో, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో టోటల్ గా మనము 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పుకుంటాం. సేమ్ అలానే ఒకప్పుడు ఒక్కొక్క ఎంపైర్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ని మాట్లాడేవాళ్ళు. అలా ఇప్పుడు గుప్తా ఎంపైర్ కి సంబంధించిన లాంగ్వేజ్ ఏంటి? ఇక్కడ సాంస్క్రిట్. ఈ గుప్తా ఎంపైర్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రాకృత్ అనే లాంగ్వేజ్ చూస్తే ఈ ప్రాకృత్ అనే లాంగ్వేజ్ మౌర్యన్ ఎంపైర్. ఏ ఎంపైర్ది? మౌర్యన్ ఎంపైర్. ఈ మౌర్యన్ ఎంపైర్ లో ఎవరైతే ఉన్నారో ఈ చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, వీళ్ళందరూ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృత్ లాంగ్వేజ్. మౌర్యన్ ఎంపైర్ యొక్క స్క్రిప్ట్ ఏంటి అంటే బ్రహ్మి స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్? బ్రహ్మి స్క్రిప్ట్. సో ఇక్కడ గుప్తా ఎంపైర్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ బిల్ట్ ద ఫేమస్ సాంచి స్తూపా? సాంచి స్తూపాని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఒక ఫేమస్ సాంచి స్తూపాని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి: చంద్రగుప్త మౌర్య, అశోక, కనిష్క, హర్ష. ఈ ఫేమస్ సాంచి స్తూపాని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే అశోక. ఇక్కడ అశోక నెంబర్ ఆఫ్ ఎడిక్ట్స్ వేస్తాడు, నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చేపిస్తాడు. అందులో సాంచి స్తూపా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్తూపా విచ్ వాజ్ బిల్ట్ బై అశోక. ఎవరు బిల్డ్ చేశారు దీన్ని అంటే అశోక బిల్డ్ చేశాడు. ఈ అశోక బిలాంగ్స్ టు మౌర్యన్ ఎంపైర్. అశోక బిలాంగ్స్ టు మౌర్యన్ ఎంపైర్. ఈ మౌర్యన్ ఎంపైర్ లో ఉన్న గ్రేటెస్ట్ రూలరే అశోక. ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉన్న గొప్ప వ్యక్తి ఎవరు అంటే అశోక. తర్వాత చంద్రగుప్త మౌర్య చూసినట్లయితే హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్, ఫౌండర్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్, ఫౌండర్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్. ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నాడో ఈయన ధనానందాన్ని ఓడిస్తాడు. ఎవరిని? ధనానంద. ఈ ధనానందాన్ని ఓడించి ఈ గుప్తాస్ పైన, ఎవరిపైన? చూడండి, చంద్రగుప్త మౌర్య ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే మౌర్యన్ ఎంపైర్. ఏ సామ్రాజ్యాన్ని? మౌర్యన్ ఎంపైర్. ఈ మౌర్యన్ ఎంపైర్ ని చంద్రగుప్త మౌర్య స్థాపించడానికి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు అంటే చాణక్య. ఎవరు? చాణక్య. ఈ చాణక్యాని కౌటిల్య
చాణక్య అని కౌటిల్య అని కూడా పిలుస్తాం. ఈ చాణక్య ఆర్ కౌటిల్య ఏ బుక్ రాశాడు అంటే అర్థశాస్త్ర. చాణక్య ఆర్ కౌటిల్య రాసిన బుక్ ఏంటి అంటే అర్థశాస్త్ర అనే బుక్ రాశాడు. ఈ చాణక్య ఆర్ కౌటిల్య సహాయంతోనే ఈ చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే కొంతమంది బ్రాహ్మిన్స్ ఇంకా జైన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ మౌర్యన్ ఎంపైర్ కి వచ్చిన పేరేంటి అనేది చెప్తారు. కొంతమంది వీళ్ళు శాక్య ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని, ఇంకొంతమంది మౌర్య అంటే నెమలి, అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే నెమలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వీళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్తారు. అయితే దీన్ని ఈ ధనానందాన్ని ఓడించి ఈ మౌర్యన్ ఎంపైర్ ని చంద్రగుప్త మౌర్య స్థాపిస్తాడు. సో ఇక్కడ ఈ కనిష్క ఆయన కుషన్ ఎంపైర్ ని స్థాపిస్తాడు. కనిష్క బిలాంగ్స్ టు కుషన్ ఎంపైర్. సో ఇది వీళ్ళందరి గురించి. సో ఇక్కడ సాంచి స్తూపాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే అశోక. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫేమస్ ట్రావెలర్ ఇబాన్ బట్టుటా కేమ్ టు ఇండియా ఫ్రమ్ విచ్ కంట్రీ? ఇబాన్ బట్టుటా అనే ఒక ఫేమస్ ట్రావెలర్ ఏ కంట్రీ నుంచి ఇండియాకు వచ్చాడు? ఇక్కడ పర్షియా, చైనా, మొరాకో, ఇటలీ ఇచ్చారు. ఈ ఇబాన్ బట్టుటా మొరాకో నుంచి ఎక్కడికి వస్తాడు? ఇండియాకి వస్తాడు. మొరాకో నుంచి ఎక్కడికి వస్తాడు? ఇండియాకి వస్తాడు. అయితే ఈ ఇబాన్ బట్టుటా ఎవరి టైంలో ఇండియాకి వచ్చాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన టైంలోనే ఈ ఇబాన్ బట్టుటా ఇండియాకి వస్తాడు. చూడండి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మొరాకో. నెక్స్ట్ వన్, శివాజీ వాజ్ క్రౌన్డ్ యాజ్ ఛత్రపతి ఇన్ ద ఇయర్. ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క కొరోనేషన్ ఏ ఇయర్ లో జరిగింది? 1665, 1670, 1674, 1680. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1674. ఈ 1674 ఇయర్ లోనే ఛత్రపతి శివాజీ యొక్క కొరోనేషన్ అనేది జరిగింది. అంటే ఏంటి? ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేకం, ఆ సింహాసనాన్ని ఏ ఇయర్ లో అధిష్ఠించాడు అంటే 1674. ఈ ఇయర్ లోనే ఛత్రపతి శివాజీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నెక్స్ట్ వన్, హూ ఈస్ పాపులర్లీ నౌన్ యాజ్ ఆంధ్ర కేసరి? ఇక చూడండి, ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధి చెందింది ఎవరు? పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, కందుకూరి వీరేశలింగం, అల్లూరి సీతారామరాజు. అయితే మనం ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తామంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఎవరిని పిలుస్తాం? టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులు ఈజ్ ఫార్మర్లీ నౌన్ యాజ్ ద ఆంధ్ర కేసరి. ఆంధ్ర కేసరి అంటే ఏంటి? లయన్ ఆఫ్ ఆంధ్ర. లయన్ ఆఫ్ ఆంధ్ర. తర్వాత ఈ కందుకూరి వీరేశలింగంని రినైసెన్స్ ఆఫ్ ఆంధ్ర ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ద రినైసెన్స్ ఆఫ్ ఆంధ్రగా ఎవరిని పిలుస్తాము అంటే కందుకూరి వీరేశలింగంని పిలుస్తాం. తర్వాత అల్లూరి సీతారామరాజు, ఈయనని రంపా రెబిలియన్ ని చేస్తాడు. ఏ రెబిలియన్? రంపా రెబిలియన్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ హూ ఈస్ పాపులర్లీ నౌన్ యాజ్ ఆంధ్ర కేసరిగా ఎవరిని పిలుస్తాము అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. తర్వాత పొట్టి శ్రీరాములు గురించి మనకు తెలిసిందే. ఆయన చాలా వరకు ఫాస్టింగ్ చేసి మన ఆంధ్రాని తమిళనాడు నుంచి సపరేట్ చేస్తాడు. ఆ మెడ్రాస్ నుంచి ఆంధ్రాని సపరేట్ చేయడం కోసం తెలుగు స్పీకింగ్ పీపుల్ అంతా ఒకే చోట ఉండాలి అని చెప్పి ఈయన ఫైట్ చేసి ఏం చేస్తాడు? ఆంధ్రాని సపరేట్ చేస్తాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్, ద హిస్టారిక్ రామప్ప టెంపుల్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ విచ్ కాకతీయ రూలర్? ఏ కాకతీయ రూలర్ టైంలో ఈ రామప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు? ప్రోలా 2, రుద్రమదేవి, గణపతి దేవ, ప్రతాపరుద్ర 2. ఎవరి టైంలో ఈ రామప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే గణపతి దేవ. ఈ గణపతి దేవ యొక్క రూలింగ్ టైంలోనే రామప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గణపతి దేవ బిలాంగ్స్ టు
కాకతీయాస్. గణపతి దేవ బిలాంగ్స్ టు కాకతీయాస్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? గణపతి దేవ. ఇక్కడ ఈ రుద్రమదేవి ఎవరైతే ఉన్నారో షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ద గణపతి దేవ. గణపతి దేవ యొక్క డాటరే ఎవరు అంటే రుద్రమదేవి. కానీ ఇక్కడ రామప్ప టెంపుల్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరి టైంలో కన్స్ట్రక్ట్ చేశారు అంటే గణపతి దేవ. ఈ రామప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి హెల్ప్ చేసిన పర్సనే రేచర్ల రుద్ర. ఎవరు హెల్ప్ చేశారు? రేచర్ల రుద్ర అనే ఆయన ఈ రామప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి గణపతి దేవాకి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ ద న్యూస్ పేపర్ కేసరి అండ్ మహారథ? కేసరి మరియు మహారథ అనే న్యూస్ పేపర్లు ఎవరివి? ఇక్కడ కేసరి మరియు మరాఠా పత్రికలను ప్రారంభించింది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ అని బిసెంట్. ఇక్కడ ఈ కేసరి, ఇంకొకటి మరాఠా, ఈ న్యూస్ పేపర్స్ రెండు బాల గంగాధర్ తిలక్వి. ఈ టూ న్యూస్ పేపర్స్ ఎవరివి అంటే బాల గంగాధర్ తిలక్వి. ఇక్కడ కేసరి అనేది మరాఠా లాంగ్వేజ్ లో ఉన్న పత్రిక. ఈ మరాఠా అనేది ఇంగ్లీష్ న్యూస్ పేపర్. మరాఠా అనేది ఏంటి? ఇంగ్లీష్ న్యూస్ పేపర్. కేసరి అనేది మరాఠా లాంగ్వేజ్ లో ఉన్న న్యూస్ పేపర్. తర్వాత మనము గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపతి రాయ్, అని బిసెంట్. అని బిసెంట్ యొక్క న్యూస్ పేపర్ ఏంటి అంటే న్యూ ఇండియా. అని బిసెంట్ యొక్క న్యూస్ పేపర్ ఏంటి? న్యూ ఇండియా. తర్వాత లాలా లజపతి రాయ్ యొక్క న్యూస్ పేపర్ పంజాబీ. లాలా లజపతి రాయ్ యొక్క న్యూస్ పేపర్ ఏంటి? పంజాబీ. తర్వాత గోపాలకృష్ణ గోఖలే యొక్క న్యూస్ పేపర్ ఏంటి అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇక్కడ కేసరి మహారథ టూ న్యూస్ పేపర్స్ బాల గంగాధర్ తిలక్, తర్వాత గోపాలకృష్ణ గోఖలే యొక్క న్యూస్ పేపర్ ఏంటి అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, లాలా లజపతి రాయ్ పంజాబీ, అని బిసెంట్ న్యూ ఇండియా. ఇవన్నీ వీళ్ళ యొక్క న్యూస్ పేపర్స్. సో నెక్స్ట్ వన్, ద బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్. ఇక చూడండి, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అనేది ఏ ఇయర్ లో జరిగింది? 1757, 1760, 1764, 1765. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అనేది ఏ ఇయర్ లో జరిగింది అంటే 1764 లో జరిగింది. ఏ ఇయర్ లో జరిగింది? 1764. ఈ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అనేది ఎవరెవరి మధ్య జరిగింది అంటే చూడండి, సిరాజ్ ఉద్ దౌలా, సిరాజ్ ఉద్ దౌలా, షా ఆలం టూ, షా ఆలం టూ, తర్వాత మీర్ జాఫర్, ఇంకా బ్రిటిషర్స్. ఈ బ్రిటిషర్స్ లో హెక్టార్ ముండ్రో. చూడండి, బ్రిటిషర్స్ కి తర్వాత మన ఇండియన్స్ కి మధ్య జరిగిన ఆ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1764 లో జరిగింది. ఎక్కడ అంటే బెంగాల్. బెంగాల్లో బ్రిటిషర్స్ కి తర్వాత ఇండియన్స్ కి టూ ఇంపార్టెంట్ వార్స్ జరుగుతాయి. ఒకటి 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, తర్వాత 1764 బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. ఈ రెండే బ్రిటిషర్స్ యొక్క ఫౌండేషన్ ఇండియాలో వేస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వార్స్ ఏవి అంటే ఒకటి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, ఇంకొకటి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అనేది, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అనేది ఎలా ఎండ్ అయింది అంటే 1765 లో జరిగిన అలహాబాద్ అగ్రిమెంట్. ఏ అగ్రిమెంట్ జరిగింది? అలహాబాద్ అగ్రిమెంట్. ఈ రాబర్ట్ క్లైవ్ కి తర్వాత సిరాజ్ ఉద్ దౌలాకి మధ్య జరిగిన అగ్రిమెంటే ఈ అలహాబాద్ అగ్రిమెంట్. ఈ అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారానే బెంగాల్, బీహార్, ఒడిస్సాలో ఉన్న ఈ రెవెన్యూ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ రైట్స్ అనేవి బ్రిటిషర్స్ కి వెళ్ళిపోతాయి. సో ఇది
బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ గురించి. సో నెక్స్ట్ వన్, ఈ 1760లో కూడా ఒక వార్ జరుగుతుంది, అది బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్. బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్, దీన్నే బ్యాటిల్ ఆఫ్ వందవాసి అని కూడా అంటాం. ఏమంటాం? బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ ఆర్ బ్యాటిల్ ఆఫ్ వందవాసి. ఇది బ్రిటిషర్స్ కి మరియు ఫ్రెంచ్ వాళ్ళ మధ్య జరుగుతుంది. ఎవరెవరి మధ్య? బ్రిటిషర్స్ కి తర్వాత ఫ్రెంచ్ వాళ్ళ మధ్య జరుగుతుంది. అయ్యర్ కుట్కి కౌంట్ డి లాలీకి మధ్య జరిగిన ఆ వారే ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ ఆర్ వందవాసి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1764. నెక్స్ట్ వన్, విచ్ ముస్లిం ఎంపరర్ అబాలిష్డ్ ద జిజియా ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్. నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్యాక్స్ ని పే చేసేవాళ్ళు. అలాంటి ట్యాక్స్ ని ఎవరు క్యాన్సిల్ చేశారు అంటే అక్బర్. ఎవరు క్యాన్సిల్ చేస్తారు ఈ జిజియా ట్యాక్స్ ని? ఈ జిజియా ట్యాక్స్ ఆ ఎంపైర్ లో ఉన్న నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పే చేసేవాళ్ళు. సో అలాంటి ట్యాక్స్ ని ఎవరు అబాలిష్ చేశారు అంటే అక్బర్. ఎవరు అబాలిష్ చేశారు? అక్బర్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫౌండర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్. మొఘల్ ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే బాబర్. నెక్స్ట్ వన్, ద బ్యాటిల్ ఆఫ్ టెరైన్ వాస్ ఫాట్ బిట్వీన్ మహమ్మద్ గోరీ అండ్, ఇక చూడండి ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది 1191 లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1191 అంటే 1191 లో జరిగిన ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది ఎవరెవరి మధ్య జరిగింది? ఇద్దరు వాళ్ళ యొక్క ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఈ వార్ అనేది జరుగుతుంది. అయితే ఈ వార్ అనేది ఎవరెవరి మధ్య జరిగింది అంటే మహమ్మద్ గోరీ, తర్వాత ఆప్షన్స్ చూడండి, రాణా సంగా, పృథ్వీరాజ్ చౌహాన్, జైచంద్, మహారాణా ప్రతాప్. ఇందులో ఈ వార్ అనేది మహమ్మద్ గోరీకి తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరుగుతుంది. ఎవరెవరి మధ్య? మహమ్మద్ గోరీ తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్. ఇలా 3 వార్స్ జరుగుతాయి. బ్యాటిల్ ఆఫ్ టెరైన్స్, బ్యాటిల్ ఆఫ్ టెరైన్స్ అనేవి టోటల్ గా 3 జరుగుతాయి. అందులో ఫస్ట్ వార్ ఎప్పుడు అంటే 1191 లో జరిగింది. మహమ్మద్ గోరీకి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరుగుతుంది. నెక్స్ట్ వన్, హూ డిస్కవర్డ్ ద సీ రూట్ టు ఇండియా ఇన్ 1498. ఇండియాకి 1498 లో సీ రూట్ ని ఎవరు కనుగొన్నారు? క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కోడా గామా, ఫెర్డినాండ్ మెగల్లే, తర్వాత బర్తలోమియో డయాస్. ఇందులో 1498 మే 17న ఇండియాకి ఎవరు వచ్చారు అంటే వాస్కోడా గామా. ఎవరు వచ్చారు? హీఈస్ ద ఫస్ట్ పోర్చుగీస్ ట్రావెలర్ who visited India for the first time in the year 1498 May 17. 1498 May 17 వాస్కోడా గామా ఇండియాలో ఉన్న కేరళలో ఉన్న కాలికట్ అనే ప్లేస్ కి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? కాలికట్ అనే ప్లేస్ కి 1498 May 17 వస్తాడు. కోజికోడ్ డిస్టిక్. ఏ డిస్టిక్? కోజికోడ్ డిస్టిక్. అయితే 1498 May 17 వాస్కోడా గామా ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే రాజా మను విక్రమన్ వర్మ. కాలికట్ యొక్క రూలర్ ఎవరు అంటే రాజా మను విక్రమన్ వర్మ. ఈయననే కాలికట్ యొక్క రూలర్. ఎప్పుడు? వాస్కోడా గామా ఇండియాకు వచ్చినప్పుడు ఆ రూల్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఆ రూలరు రాజా మను విక్రమన్ వర్మ. ఈయనని జామోరిన్ అని కూడా అంటాం. ఈయనని ఏమని పిలుస్తాం? జామోరిన్ అని కూడా అంటాం. వాస్కోడా గామా ఇండియాకి అబ్దుల్ ఇబాన్ మజీద్ హెల్ప్ తో వస్తాడు. ఎవరి హెల్ప్ తో వస్తాడు? అబ్దుల్ ఇబాన్ మజీద్. ఈయన యొక్క సహాయంతోనే ఇండియాకి వస్తాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్రిస్టోఫర్ కొలంబస్, ఈయన కూడా ఏంటి? ఇండియాకి సీ రూట్ ని కనుగొనడం వస్తాడు. అయితే ఆ ఓషన్స్ లో వస్తున్న వేవ్స్ వల్ల ఈయన యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయి ఈయన వెస్ట్ ఇండీస్ కి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? వెస్ట్ ఇండీస్. ఇలా వెస్ట్ ఇండీస్ కి వెళ్ళిపోయి ఈయన అమెరికాని కనుగొంటాడు. ఏం కనుగొంటాడు?
హూ డిస్కవర్డ్ అమెరికా అంటే మనం చెప్తాం కదా కొలంబస్ అని. అలా ఇండియాకి రావాల్సిన కొలంబస్ ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే వెస్ట్ ఇండీస్ కి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం కనుగొన్నాడు? అమెరికాని కనుగొన్నాడు. తర్వాత బర్తలోమియో డయాస్, ఈయన కూడా ఇండియాకి సీ రూట్ ని కనుక్కోవడం కోసం ట్రై చేసిన సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే హెన్రీ, ఈ పోర్చుగల్ కింగ్ అయిన హెన్రీ. ఈయన కూడా సీ రూట్ ని కనుగొనడం కోసం వస్తాడు. ఈయన కానీ ఇండియాకి సీ రూట్ ని కనుక్కునేంత డిస్టెన్స్ వరకు రాకుండా జస్ట్ నావిగేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అని చెప్పడం కోసం హెన్రీ ట్రావెల్ చేసి రిటర్న్ వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చిన పర్సన్ ఎవరు అంటే బర్తలోమియో డయాస్. ఈయన ఏంటి, సౌత్ టిప్ ఆఫ్ ఆఫ్రికా వరకు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? సౌత్ టిప్ ఆఫ్ ఆఫ్రికా. ఈ సౌత్ టిప్ ఆఫ్ ఆఫ్రికా వరకు వచ్చి అక్కడ వస్తున్న వేవ్స్ కి ఈయన చూసి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇండియాకి సీ రూట్ ని కనుక్కోకుండానే ఈయన రిటర్న్ వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఎక్కువగా అలలు వస్తున్నాయి అని చెప్పి ఈయన కేప్ ఆఫ్ స్టోన్స్ అని పేరు పెడతాడు. దానికి ఏమని పేరు పెడతాడు? కేప్ ఆఫ్ స్టోన్స్. తర్వాత ఈ కేప్ ఆఫ్ స్టోన్స్ కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ గా జాన్ 2 చేంజ్ చేస్తాడు. ఏం చేస్తాడు? కేప్ ఆఫ్ స్టోన్స్ కి కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఈ నేమ్ ని ఎవరు పెట్టారు అంటే జాన్ 2. సో ఫైనల్ గా ఇండియాకి సీ రూట్ ని ఎవరు కనుగొన్నారు అంటే వాస్కో డ గామా ఇన్ ద ఇయర్ 1498 May 17. సో నెక్స్ట్ వన్, ద ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ డైనాసిటీ. అశోక, బిందుసార, చంద్రగుప్త మౌర్య, బింబిసార. అయితే మౌర్యన్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఈయనని ధనానందాన్ని ఓడించి మగధ ఎంపైర్ పైన ఈ మౌర్యన్ ఎంపైర్ ని స్థాపిస్తాడు. చూడండి, ఈ మగధ రూలర్ అయిన ధనానందాన్ని ఓడించి ఏం ఎస్టాబ్లిష్ చేస్తాడు అంటే మౌర్యన్ ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ మౌర్యన్ ఎంపైర్ యొక్క మౌర్యన్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. అయితే ఈయన ఎవరి యొక్క సహాయంతో దీన్ని స్థాపిస్తాడు అంటే కౌటిల్య. ఎవరి యొక్క సహాయంతో? కౌటిల్య. ఈయన చంద్రగుప్త మౌర్య ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ మౌర్యన్ ఎంపైర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఈయన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. చంద్రగుప్త మౌర్య టైంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే కౌటిల్య. ఈ చంద్రగుప్త మౌర్య తర్వాత ఆయన యొక్క సన్ అయిన బిందుసార. నెక్స్ట్ ఎవరు వస్తారు? బిందుసార. ఈ బిందుసార తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు అంటే అశోక. ఇక్కడ మౌర్యన్ ఎంపైర్ లో మనం చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరి గురించి అంటే ఒకటి రూలర్స్, ఆ టైంలో వచ్చిన ట్రావెలర్స్ ఎవరు, ఇంకా వాళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏంటి అని. ఇప్పుడు ఫౌండర్ ఎవరు చెప్పుకున్నాం? చంద్రగుప్త మౌర్య. ఈయననే మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్. చంద్రగుప్త మౌర్య తర్వాత ఆయన యొక్క సన్ అయిన ఎవరు వస్తారు? బిందుసార. ఆయన యొక్క సన్ ఎవరు? బిందుసార. బిందుసార తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే అశోక. బిందుసార తర్వాత నెక్స్ట్ ఎవరు కింగ్ అవుతారంటే అశోక. అయితే అశోక ఎలా కింగ్ అవుతాడంటే ఈ అశోకకి 100 బ్రదర్స్ ఉంటారు. ఎంతమంది బ్రదర్స్? 100 బ్రదర్స్. అయితే వాళ్ళందరినీ అందులో చాలా మందిని చంపేసి ఈయన కింగ్ అవుతాడు. దాన్ని అశోకవదన దివ్యవదన అని చెప్తాం. ఏమని చెప్తాం? అశోకవదన దివ్యవదన. అశోకుడు ఎలా వాళ్ళ యొక్క బ్రదర్స్ ని చంపాడు అనేది ఇందులో మెన్షన్ చేస్తారు. ఈ ఇన్స్క్రిప్షన్ లో మొత్తం మెన్షన్ చేస్తారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద పల్లవ డైనాసిటీ వాస్. పల్లవ డైనాసిటీ యొక్క క్యాపిటల్ ఏంటి? బాదామి, మధురై, కాంచీపురం, తాంజూర్.
ఇక్కడ తంజావూర్ అని కూడా అంటాం. ఇందులో పల్లవ డైనాసిటీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అంటే కాంచీపురం. ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద పల్లవ డైనాసిటీ. తర్వాత ఈ బాదామి అనేది ఎర్లీ చాళుక్యాస్ యొక్క క్యాపిటల్ బాదామి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కాంచీపురం. ఎవరిది ఇది? పల్లవ డైనాసిటీ యొక్క క్యాపిటల్ సిటీ. నెక్స్ట్ వన్, ద టైటిల్ సర్దార్ వాజ్ గివెన్ టు వల్లభాయ్ పటేల్ డ్యూరింగ్ విచ్ మూమెంట్? ఇక చూడండి, సర్దార్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ కి, అంటే ఇంతకుముందు ఏంటి ఒరిజినల్ నేమ్ ఏంటి? వల్లభాయ్ పటేల్. అయితే ఈ వల్లభాయ్ పటేల్ కి సర్దార్ అనే టైటిల్ ని ఎవరిచ్చారు? ఇక చూద్దాం. అంటే ఏ మూమెంట్ జరిగేటప్పుడు ఈ టైటిల్ తీసుకున్నాడు? నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, బార్డోలి సత్యాగ్రహ, ఖేడా సత్యాగ్రహ. అయితే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సర్దార్ అనే టైటిల్ ని ఏ మూమెంట్ జరిగేటప్పుడు ఇస్తారు అంటే బార్డోలి సత్యాగ్రహ. ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీపుల్ దగ్గర నుంచి ఎక్కువగా ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాళ్ళు. అందుకోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ బార్డోలి సత్యాగ్రహాన్ని చేస్తాడు. ఇందులో భాగంగానే ఈ సర్దార్ అనే టైటిల్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఇస్తాడు. ఈ బార్డోలి అనే ప్లేస్ ఎక్కడుంది అంటే గుజరాత్. బార్డోలి అనే ప్లేస్ ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. ఏ టైటిల్ ఇస్తారు అంటే సర్దార్ అనే టైటిల్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఇస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఏమని పిలుస్తాం? వాట్ ఈస్ హిస్ టైటిల్? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఉక్కు మనిషిగా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది. తర్వాత క్విట్ ఇండియా మూమెంట్, ఖేడా సత్యాగ్రహ. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు? 1920. తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, ఖేడా సత్యాగ్రహ, ఇది ఖేడా సత్యాగ్రహ కూడా ఖేడా అనే ఒక డిస్ట్రిక్ట్ లో చేస్తారు. సో వీటన్నిటిని ఎవరు చేశారు అంటే గాంధీ. ఎవరు చేశారు? గాంధీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని, క్విట్ ఇండియా మూమెంట్ ని, ఖేడా సత్యాగ్రహాన్ని ఇవన్నీ ఎవరు చేశారు అంటే మహాత్మా గాంధీ గారు చేశారు. సో నెక్స్ట్ వన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇక్కడ గాంధీకి ఇర్విన్ కి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఏ ఇయర్ లో జరిగింది? 1930, 31, 32, 35. అయితే ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఏ ఇయర్ లో జరిగింది అంటే 1931 లో జరిగింది. టోటల్ గా 3 రౌండ్ టేబుల్ మీటింగ్స్ జరుగుతాయి. ఎన్ని జరుగుతాయి? 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ అటెండ్ అవ్వరు. ఎవరు అటెండ్ అవ్వరు? గాంధీ అటెండ్ అవ్వరు. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ అటెండ్ అవ్వడం కోసం వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం. ఇది ఎవరెవరి మధ్య జరిగింది? బ్రిటిష్ ఆఫీసర్ అయిన ఇర్విన్ కి తర్వాత గాంధీకి మధ్య జరిగింది. సో 1931 లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగిన తర్వాత గాంధీ అటెండ్ అయిన ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ అటెండ్ అవుతారు. అయితే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అయిన ఇండియన్ ఎవరు అంటే అంబేద్కర్. ఎవరు? అంబేద్కర్. అయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన ఒకే ఒక ఉమెన్ ఎవరు అంటే సరోజినీ నాయుడు. ఉమెన్ ఎవరు అంటే సరోజినీ నాయుడు. సో 1931 లో జరుగుతుంది ఫస్ట్ ఆర్టీసీ, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932. తర్వాత 1935 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారానే మన ఇండియాలో 70% ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మనము అడాప్ట్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్, who was the founder of the
బెహమనీ కింగ్డమ్. ఈ బెహమనీ కింగ్డమ్ యొక్క ఫౌండర్ ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ గవాన్, ఆప్షన్ బి అలావుద్దీన్ హాసన్ బెహమన్ షా, ఫిరోజ్ షా బెహమనీ, తర్వాత మహమ్మద్ షా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫౌండర్ ఆఫ్ ద బెహమనీ కింగ్డమ్ ఎవరు అంటే అలావుద్దీన్ హాసన్ బెహమన్ షా. ఈయననే బెహమనీ కింగ్డమ్ ని స్థాపించాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అలావుద్దీన్ హాసన్ బెహమద్ షా. నెక్స్ట్ వన్, థామస్ రో విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ విచ్ మొఘల్ ఎంపరర్ టు ఆబ్టైన్ పర్మిషన్ టు ట్రేడ్. ఇండియాలోకి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మన ఇండియాలో ట్రేడ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ట్రేడ్ చేయడం కోసం ఏ యొక్క కింగ్ యొక్క పర్మిషన్ తీసుకున్నారు? అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. అయితే ఈ థామస్ రో ఎవరైతే ఉన్నాడో ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత జహంగీర్ యొక్క పర్మిషన్ తీసుకొని ఏం చేస్తాడు? ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసి మన ఇండియా నుంచి ట్రేడ్ చేసేవాడు. ఎవరి యొక్క పర్మిషన్ అంటే జహంగీర్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ ఫౌండర్ ద థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీ యొక్క ఫౌండర్ ఎవరు? స్వామి వివేకానంద, అని బిసెంట్, హెలీనా బ్లావత్స్కీ అండ్ హెచ్ఎస్ ఓల్కాట్. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్. ఈ థియోసాఫికల్ సొసైటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే హెలీనా బ్లావత్స్కీ అండ్ హెచ్ఎస్ ఓల్కాట్. వీళ్ళిద్దరే థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఈ థియోసాఫికల్ సొసైటీని డెవలప్ చేసిన పర్సన్ ఎవరు అంటే అని బిసెంట్. డెవలప్ చేసిన పర్సన్ ఎవరు? అని బిసెంట్. ఈమె డెవలప్ చేసింది, కానీ వీళ్ళిద్దరు కూడా ఫౌండర్స్. దీస్ టూ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ. డెవలప్ చేసిన పర్సన్ ఎవరు అంటే అని బిసెంట్. తర్వాత స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్. సో నెక్స్ట్ వన్, ద టర్మ్ తీర్థంకార ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియన్. ఇక చూడండి, తీర్థంకారాస్ అనే వాళ్ళు ఏ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు? బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, సిక్కిజం. అయితే టోటల్ గా 24 తీర్థంకారాస్ ఉంటారు. ఎంతమంది ఉంటారు? 24 తీర్థంకారాస్. అందులో ఫస్ట్ తీర్థంకారాని రిషభనాథ. ఫస్ట్ తీర్థంకార ఎవరు? రిషభనాథ. లాస్ట్ 24th తీర్థంకర ఎవరు అంటే వర్ధమాన మహావీర. ఎవరు? వర్ధమాన మహావీర. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 24 తీర్థంకరాస్ లో ఈ అసలు తీర్థంకర అనేది ఏ రిలీజియన్ కి సంబంధించింది అంటే జైనిజం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? జైనిజం. ఇవి మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో ఇంకా రిమైనింగ్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.